అక్కడ నిద్ర రాదు. ఎక్కడొచ్చింది నిద్ర రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆడ రాత్రులు 12 దాకా మేలుకొని ఉండాలి. ఎక్కడ ఇంట్లో. ఈ రోజుల్లో ఎందుకు ఇంట్లో 12 గంటల దాకా మేలుకొని ఉంటున్నారు? ఏం మాట్లాడరు? ఫోను మంచి అసలు మరి చూసారా, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది దీనికి మాత్రం. నైట్ ఎందుకు నిద్ర 12 దాకా పోవట్లేదు, 1 గంట దాకా పోవట్లేదు అంటే ఫోను ఇక పెద్దది ఉంటేనేమో టీవీ, దాంట్లో సీరియల్స్ మామూలుగా కాదు. కొంతమంది సంఘ ప్రార్థన 9:09కి అయిపోగానే వెళ్ళిపోతున్నారు. 9 కాల ఇంకా 8:30కి లేచి వెళ్ళిపోతుంటే వాళ్ళు అడిగి ఏంటి ప్రార్థన ఎప్పుడు అయిపోయిందంటే అయిపోలేదు, మరి వెళ్ళిపోతున్నావు ఏంటంటే సీరియల్ వచ్చిందంట. ఎన్ని గంటలకి? అరే ఆడ చూసాం 7కి వచ్చి నిద్రపోవటం. ఒక ఆమె ఇంటి మీద ఒకళ్ళు ఉన్నారు, కింద ఒక విశ్వాసి ఉన్నాడు. ఈయన ఒక ఆమె బయట కూర్చొని ఏదో ఉదయం పళ్ళు దోమకుంటుంటే ఆమె పై నుంచి ఒక ఆమె పైన ఉంది. ఆమె బయటకు వచ్చి ఆమె పై నుంచి నీళ్లు పడతాయి. ఏం పడతాయి? ఈయన అనుకున్న ట్యాంక్ నిండి ఏదో తుప్పలు పడతానే కావాలి అనుకొని గబగబ ఈయన పైకి ఎత్తుంటే ఏమో నుంచోంది, ఏడుస్తుందంట. మరి ఏడుస్తుందంటే ఇంట్లో ఏదో గొడవలు ఉన్నాయి కావాలి అని చెప్పి, ఏందమ్మా ఏడుస్తున్నావు, ఇక భార్య భర్తలు నడుచుకున్నారని ఏడుస్తున్నారని చెప్పి అడిగితే, ఏడుస్తుంది అందుకు కాదు, సీరియల్ చూసి వచ్చి తట్టుకోలేక ఏడుస్తుందంట. ఆమె ఏడుతుంటే ఆమె కన్నీళ్ళు కింద నడి మీద పడ్డాయి. ఆడాము అక్కడ ఏడిచి 7కి వచ్చాము నిద్రపోతారు ఏడా. ఎందుకంటే ఇది విశ్రమ స్థలం కనుక. నేను చెప్పింది ఒక అరగంటే కదా ఇందాక చెప్పింది, అరగంటలోనే మీరు నిద్ర కూడా వేసేస్తే ఎట్ట కుదిరింది? కనుక వెలుగుగా ఉండండి. సరే రండి, మనం మొదటి చదువుకున్న భాగం మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం. క్షమించండి, 2వ దినవృత్తాంతుల గ్రంథము 29వ అధ్యాయం. 29వ అధ్యాయము మొదటి 8 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మొదటి 8 వచనాలు, లేకపోతే మార్చినా చదువుదాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడే 29 సంవత్సరముల యెరూషలేములో ఏలిరి. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. చదవండి. అతడు తన పితుడకు దావీదు చర్యాంతర ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధుల వారిని సమకూర్చి వారికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చాను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరం ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యం చేసేది. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. చదవండి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూస్తున్నట్లుగా ఆయన భీతికి విశ్వమునకున్న నిందకును ఆస్పదముగా చేశాను. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మా అవసర నిమిత్తమైన ఈ గ్రంథంలో నీ వాక్యం చదువుకున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము. బలహీనైన నన్ను కూడా మీరు కనికరించండి. నేను కేవలం వట్టివాడని నేను ఎరుగుదున్నాను. మీరెంతైనా జ్ఞాపకం చేసుకోనము. మా బోధకుడు నీవు ప్రభువా, మీరు మాకు బోధించము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క 29వ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించుకుందాం. ఎన్ని భాగాలుగా చెప్పాలి? మీరు చెప్పాలి. ఈసారి మీరు కళ్ళు మూసినట్టుంటే మిమ్మల్ని ఎవరు మూసారో వాళ్ళని చెప్తారు. కళ్ళు మూసుకొని మాత్రం వినకాకండి. మీరు కొన్నిసార్లు కళ్ళు తెరుచుకొని నిద్రపోయే వాళ్ళు ఉంటారు, కోడి నిద్ర అంటారు దాన్ని. మేమేమో వింటున్నాం అనుకుంటాం, వాళ్ళు కళ్ళు తెరిసే ఏం చేస్తారు, నిద్రపోతుంది. ఇక అట్లాంటి వాళ్ళు ఎవరు పట్టుకుంటారు? కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళను. సరే, మీరు ఎట్ట నిద్రపోయినా మాకు అనుభవం ఉంది కాబట్టి పట్టుకుంటాం.
అర్థమైందా? కనుక దయచేసి మీరు తలలు ఎత్తినండి, అడిగినప్పుడు కొడతా ఉండండి, చెప్తా ఉండండి, సరేనా? ఈ భాగాన్ని ఈ యొక్క 2వ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించుకుందాం. ఎన్ని భాగాలుగా? 4 భాగాలు. వెరీ గుడ్, బాగా చెప్పారు. మొట్టమొదటిది 15వ వచనం. దానికి ఒక పేరు, ఇక మీరు చూడండి, నేను చెప్తా, నేను చూడమన్నప్పుడు చూద్దరు. మొట్టమొదటిది 15వ వచనం. దానికి ఏమని పేరు పెడదామంటే శాంటిఫికేషన్. ఏంటి శాంటిఫికేషన్ అంటే? పవిత్రపరచుట, ప్రతిష్ఠించుట, పరిశుద్ధపరచుట. ఏంటి? పవిత్రపరచుట, ప్రతిష్ఠించుట, పరిశుద్ధపరచుట, శాంటిఫికేషన్. రెండవది 21వ వచనం. 21వ వచనానికి ఏమని పేరు పెడదామంటే అక్కడ వారు 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను తెచ్చారు, వాటిని బలిపీఠం మీద అర్పించారు. కనుక రెండవ మాట సాక్రిఫైస్. ఏంటి రెండవది? సాక్రిఫైస్ అంటే అర్పించుట లేక బలి అర్పించుట. ఏంటి రెండవది? బలి అర్పించుట. మొట్టమొదటిది శాంటిఫికేషన్ అనగా ప్రతిష్ఠించుట, పరిశుద్ధపరచుట. రెండవది సాక్రిఫైస్ అంటే బలి అర్పించుట. అర్థమైందా? మూడవది కిందకి రండి, 27వ వచనం. 27వ వచనం ఆఖరి లైన్. యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. ఏం ఆరంభమైంది? ఇప్పుడు మూడవది సాంగ్. చెప్పండి, ఏంటి మూడవది? సాంగ్. సాంగ్ అంటే ఏంది? పాట. అదే స్తుతి గానం. గానం అంటే ఏమిటది? పాడుట, పాట. ఎన్నైనా ఇప్పటికి? 3. నాలుగవది రండి, 35వ వచనం. 35వ వచనం ఆఖరిలో చదువు. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగాను. ఈలాగున యెహోవా మందిర సేవ. కనుక సేవ అనగా మూడవది. నాలుగవది సర్వీస్. ఏంటి నాలుగవది? సర్వీస్. ఇప్పుడు తెలుగులో చెప్పండి. ఒకటి పరిశుద్ధపరచుట లేక పవిత్రపరచుట, ప్రతిష్ఠించుట. రెండవది బలి అర్పించుట. మూడవది గానము చేయుట లేక పాట పాడుట, లేకపోతే మన భాషలో ఆరాధించుట. ఐదవది సేవ చేయుట. ఐదవ చెప్పింది 4. నాలుగవది సేవ చేయుట. సరే, ఇప్పుడు నేను క్లుప్తంగా మీకు అర్థమయ్యే భాషలో కొన్ని మాటలు వాడతాను ఇక్కడ. హిజ్కియా రాజు అయ్యాడు. ఏమయ్యాడమ్మా? వాళ్ళ నాన్న పేరు ఏం పేరు అంటే ఎవరు చెప్తారు? హిజ్కియా వాళ్ళ నాన్న పేరు పై వచనంలోనే ఉంటుంది. 28వ అధ్యాయం ఆఖరిలో. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించాడు, అతని కుమారుడిని హిజ్కియా అతనికి మారుగా. వాళ్ళ నాన్న ఏం పేరు? ఆయన పేరు ఆహాజు. ఆహాజు రాజుగా ఉన్నాడు. ఆయన పరిపాలన ఎట్టుందంటే, ఆయన పరిపాలన చేసిన కాలంలో 19వ వచనం పైన కనపడి చూడండి. 28వ అధ్యాయం 19వ వచనం. 28, 19. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసిండెను గనక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. అంటే ఇప్పుడు దేశం ఏ స్థితిలో ఉంది? హీన స్థితిలోనికి పోయింది. దేశమును దిగంబరిగా చేసేసాడు. ఎవరు చెప్పాలా? ఆహాబు దేశమును దిగంబరిగా చేశాడు. దేశాన్ని హీనమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చేసాడు. ఇటువంటి పరిపాలన చేసి ఉంటాడు. ఇక అర్థం చేసుకుని ఆయన పరిపాలనలో దేశం మొత్తం ఖాళీ, దిగంబర అయిపోయింది, హీన స్థితికి వచ్చేసాడు. దిగంబరత్వం అనేటువంటిది ఆత్మీయ భాషలోనికి పోరితే 4 మాటలు నేను వాడతా, తీయొద్దులేండి. ఆదాము అవ్వలు పండు తిన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు? దిగంబరులు. దేవతలు అయిపోతారంటే దేవతలు కాలేదు, ఏమయ్యారు వాళ్ళు? దిగంబరులే. దిగంబరత్వం అనేది ఒకటి పాపమునకు సాదృశ్యం, అంతేకా దిగంబరత్వము. ఇక రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసాడంటే వస్త్రాలు రక్షణకు సాదృశ్యం. కనుక ఒకటి పాపమునకు సాదృశ్యం. రెండవది నోవహు కూడా మద్యము తాగి మత్తులైపోయాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో. ఇక పడిపోతే మాత్రం మీద వస్త్రం కూడా తొలగిపోయింది, దిగంబర అయిపోయాడు. ఇక ఒక కొడుకు చూసాము, కప్పితే బాగుండేది, కప్పకుండా పోయి ఇంకో కొడుకు చెప్తే ఆయన షాట్ నుంచి తీసుకొచ్చి ఆయన దిశల మీద ఏం చేశాడు? గుడ్డ కప్పాడు. ఇదేంది?
7వ అధ్యాయంలో జల ప్రళయం నుండి తప్పించుకున్నాడు కదా ఎవరు? నోవహు కుటుంబం. ఎంత భక్తుడు అతడు! నిజంగా ఆదాము తర్వాత 2వ తరానికి తండ్రి లాంటి వాడు ఎవరు? నోవహు. అయితే ఒంటి మీద వస్త్రం పోయింది కూడా తీర్చుకోలేనంతగా తాగేశాడు. అప్పుడు అజ్ఞాన కాలం అది, ఇంకా ధర్మశాస్త్ర నిబంధనలు ఏమి ఇంకా రాలేదు, అది పెద్ద తప్పేం కాదు. కానీ ఏమైపోయాడు ఇతడు? దిగంబరుడు అయిపోయాడు. అంత ఓవర్ అయిపోయింది. అంటే నిర్లక్ష్యము. చెప్పండి, ఏంటి దిగంబరత్వం? ఇక్కడ దేనికి సాదృశ్యం? ఒంటి మీద బట్టలు పోయింది కూడా తెలియదు అంటే నిర్లక్ష్యం. 3వది దిగంబరత్వము. అపొస్తలుల కార్యములో ఒక కేవలం యాజకునికి కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా దెయ్యాలు వెళ్ళకూడదామని చెప్పి యేసు నామమున దెయ్యం పట్టిన వాడిని వెళ్ళిపోని ఆజ్ఞాపిస్తే ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వీళ్ళని పట్టుకున్నాడు. ఈ కుమారులను పట్టుకొని దెయ్యం పట్టినోడు ఈయన పట్టుకొని వీళ్ళ మీద కుస్తీ పెట్టారో వీళ్ళకున్న బట్టలని ఓడ తీసేశాడు. ఎవరు చెప్పాలా? దెయ్యం పట్టినోడు. వీళ్ళు ఏసునామని బంధిస్తున్నాం అంటే బంధించడం సర్వసంగతి. వాడి ఈయన పట్టుకొని వీళ్ళకున్న వస్త్రాలు మిగిలితే దిగంబరులై పారిపోయారు. అదేంది? శక్తి లేని జీవితం. ఏం లేదు? శక్తి లేని జీవితం. ఏ శక్తి లేదు? నీ శిష్యులతో తీసుకొని వచ్చితమే కానీ వారు దానిని ఏం చేయలేకపోయారు. అది శక్తి లేని జీవితానికి సాదృశ్యం దిగంబరత్వం. 4వది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇక ఆఖరి సంఘం. ఏ సంఘం అది? రీతేరనా లౌదికేయ సంఘం. ఏ సంఘం అది? నీవు చల్లగానైనను వెచ్చగానే లేక ఎట్టున్నావు? నువ్వు వెచ్చ. వీళ్ళు అనుకుంటున్నారు నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ తక్కువ లేదు అనుకుంటున్నారు. దేవుడు అంటాడు నువ్వు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు. చెప్పాలా? నీవు దిగంబరుడవు, నీవు గ్రుడ్డివాడవు అని ఎరగక. ఏమని ఎరగట్లేదు? దిగంబరుడని ఎరగలేదు. సంఘం దిగంబరత్వం ఏంది? సంఘం అంటే మనమే కదా. మరి దిగంబరత్వం దేనికి సాదృశ్యం? నేను బాగున్నాను అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు నువ్వు దిగంబరివి, నువ్వు గుడ్డివాడివి, నువ్వు దిక్కుమాలినవాడు. దేవుడు అంటున్నాడు. అంటే ఆత్మీయ క్షీణత. చెప్పండి, దేనికి క్షీణత? ఆత్మీయ దిగంబరత్వం అక్కడ ఆత్మీయ క్షీణతకు సాదృశ్యం. ఈరోజు అనేక సార్లు రక్షించబడ్డాం, మంచిది. ఇప్పటికే 16 సంవత్సరాలు అయిపోయి పరిచర్య 17వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాం. ఈరోజు ఎట్లుంది ఆత్మీయ జీవితం? ఒకప్పుడు దిగంబరులం, పాపంలో ఉన్నాం, కానీ ప్రభు మనకు రక్షణ వస్త్రములను ధరింపజేశాడు. ఈరోజు రక్షించిన తర్వాత ఓడలోనో లేదా క్రీస్తులోనో లేదా సంఘములోనో విశ్వాలో దేవుడు మనల్ని ఉంచాడు. ఈరోజు నిజంగా దీని మీద లక్ష్యం ఉంచావా, లేకపోతే ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం వచ్చిందా? మొదట ఉండిన ప్రేమను నీవు మరచితివా, ఇంకా విడిచితివి, ఇంకా వదిలితివి ఉందా? విడిచితివి అనేదా? విడిచితివని వదిలితివని రెండు ఒకటేగా. వదిలిపెట్టడం, విడిచిపెట్టడం. పోగొట్టుకున్నావని ఉందా మొదటి ప్రేమను? విడిచిపెట్టితివని ఉందా? వదిలితివని ఉందా? ఏముందాడా? ప్రకటన గ్రంథం 2:4 ఏముంది? మొదటి ప్రేమను వదిలితివి. చాలు. ఏంటి ఇప్పుడు చూడండి, ఇక నాకెళ్ళే వదిలితివి అంటే నువ్వు తెలిసి వదులుతావా, తెలియకుండా వదులుతావా? బాగా కరెక్ట్గా చెప్పాలి ఆన్సర్ నాకు. తెలిసి వదులుతావా, తెలియక వదులుతావా? నువ్వు తెలిసి వదిలిపెడతావా, తెలియకుండా వదిలిపెడతావా? ఏంది ఎంతసేపు ఆలోచించారు? చెప్పాలా? తెలిసి పోగొట్టుకుంటావా, తెలియక పోగొట్టుకుంటావా? తెలియక పోగొట్టుకున్నా. తెలిసి వదిలిపెడతావా, తెలియక వదిలిపెడతావా? తెలియక వదిలిపెడతావా? అబ్బా, వదిలిపెట్టు. 500 రూపాయల నోటు, ఒక 5 రూపాయలు వదిలిపెట్టు. తెలియక వదిలిపెడతావా? 1-3 సార్లు తేపకి ఇట్టా అనుకుంటావా? అమ్మ, అంతా తెలియకుండా వదిలిపెడతావా? మొదటి ప్రేమను వదిలిదు అంటే తెలిసా, తెలియక? తెలుసు. ఎన్నోసార్లు తెలిసే దేవుని ఎడలో ఉన్న ప్రేమను ఏం చేస్తాం? సరిగా రాము. నీ మందిరంలో ప్రేమించేవారు వర్ధిల్లుతారంటే రాము. సమాజముగా కూడుట మానకంటే నియామక కూడికలు సరిగా రాము. సువార్త అంటే రాము. పరిచర్య అంటే రాము. ఆల్ నైట్ పీరియడ్ అంటే అసలు రాము. ఎందుకంటే రాత్రి అంతా ఆడ కూర్చుంటాం. ఈరోజు కొన్నిసార్లు తెలియక కాదు, మనకు
తెలిసే విశ్వాస జీవితంలో నిర్లక్ష్యం వచ్చింది. అదే వస్త్రహీనత, నిర్లక్ష్య జీవితం, ఆత్మీయ జీవితం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, ఈరోజు భక్తి ఉంది ఆ శక్తి ఏమైపోయింది? ఒకప్పుడు ఎంత బలంగా, ఎంత రోషంగా ప్రభు కొరకు నిలబడ్డావు, జీవించావు. ఈరోజు ప్రభు కొరకు నిలబడు. మన్ని మీద ఒక్కరోడు నాకు ఫోన్ చేశాడు. అతడు ఎవరో నాకు తెలియదు, ఒక ముస్లిం కుర్రాడు, మహారాష్ట్రలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, కరీంనగర్ అతనిది. సరే అతడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ప్రైజ్లాడు అన్న అన్నాడు. ప్రైజ్లాడు అన్న మీరేనా అంటే మీరేనా. ఎవరంటే నేను పలానా. నా నెంబర్ నీకెవరు ఇచ్చారా అన్న. లేదన్నా మీరు మొన్న ఆదివారం వాక్యం చెప్పారు కదా, మీరు సాయంకాలం గాస్పుల్ మీటింగ్ మెసేజ్, నేను సండే లైవ్ మెసేజెస్ అని కొట్టుకున్నాను యూట్యూబ్లో, నాకు ఎందుకు నెమ్మది లేదు, కాస్త వాక్యం విందామని ఈ మీ ఛానల్ ఇది వచ్చిందన్నా, ఓపెన్ అయితే ఇది విన్నానన్నా అన్నాడు. ఏం చెప్పాయా అన్న. నేను ఆ రోజు ఆదికాండం 11వ అధ్యాయంలో ఒక 7 విషయాలు చెప్పా. వాళ్ళు ఎందుకు గోపురం కట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలు ఏంటో ఒక 7 విషయాలు చెప్పాను. ఆ వార్త విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా ఇతడు ఏం చేయబడ్డాడు? కొంచెం ఆదరించబడ్డాడు. ఆ వాక్యం ద్వారా అతడు కొంచెం ఒక నెమ్మది దొరికింది. ఒక ఫోన్ నెంబర్ ఎడిదిరిగి ఉంటుంది కదా ఛానల్లో, ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు. సరే ఇప్పుడు ఏందయ్యా అన్న. ఏం లేదన్నా, నా పరిస్థితి ఇది, ప్రార్థన చేయండి అన్నాడు. ఏం ప్రార్థన చేయమంటావు? నేను ముస్లిమ్స్ అన్నా, నేను మహారాష్ట్ర పనిచేసుకుంటున్నాను, నేను 2018లోనే మారుమోసు పొందాను, బాప్తిసం కూడా తీసుకున్నాను. మా ఇంట్లో మాత్రం తెలియదు, ఎందుకంటే వాళ్ళు తెలిస్తే ఒప్పుకోరు, అందుకే ఇప్పుడు దాకా రహస్యంగా ఇచ్చాను. మొన్న నేను కొత్తగా ఇల్లు ఒకటి కట్టుకున్నాము, ఆ ఇంట్లోకి సామాను షిఫ్ట్ చేస్తున్నా, నేను అక్కడే ఉన్నా. కానీ ఇంట్లో ఒక చోట నేను బైబిల్ దాచిపెట్టుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు. అందుకనే వాళ్ళు ఎట్ట బయటపడింది? ఆ బైబిల్ బయటపడింది. ఆ బైబిల్లో బ్యాప్టిజం సర్టిఫికేట్ కూడా బయటపడింది. అది చూసి మామూలుగా రారా నీతో పని ఉంది రా అని చెప్పి పిలిపించారంట వీళ్ళు. వచ్చిన తర్వాత ఈ పెట్టి ఆ పెద్దలందరినీ పిలిపించి, నువ్వుకి అది కావాలా ఇది కావాలా, ఏది కావాలా చెప్పాలా? అది కావాలా ఇది కావాలా? నీకు బైబిల్ కావాలా లేకపోతే ఇక వాళ్ళ మత పెద్దలు పిలిపించి అయ్యింది, ఇప్పుడైనా సరే నువ్వు వచ్చి క్షమాపణ కోరి, లేదు నేను తప్పు చేశాను, మళ్ళా నేను మన మతంలోకి ఏం చేస్తున్నా వస్తున్నానని చెప్పాలా. చెప్పిన తర్వాత 40 రోజులు మళ్ళీ మన మత కార్యక్రమాలన్నిటిలో ఏం చేయాలి? పాల్గొనాలి. అట్లయితే సరి, లేకపోతే నువ్వు ఇంట్లో ఉండొద్దు. రెండోది, నీకు ఏ ఆస్తిలో భాగమో ఇక లేదు, ఇక మాతో నీకు ఏం లేదు, సంబంధం లేదు అన్నాడు. భయంకరమైన శోధన. ఇంకా పెళ్లి కాల కుర్రోడికి ఏం చెయ్యాలా? అసలు ఇక చచ్చిపోదాం అనుకున్నాడంట. కాదులే అని చెప్పి జేబులో డబ్బులు ఏమీ లేవు. అతని దగ్గర ఉన్న ఐడి కార్డు, ఆధార్ కార్డు, తర్వాత అతనికి ఉన్న డెబిట్ కార్డు మొత్తం తీసుకొని 70 రూపాయలు ఉన్నాయంట జేబులో. ఎన్ని? 70. అవి తీసుకొని కరీంనగర్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళాలి అంటే 900 కిలోమీటర్లు. డబ్బులు లేవు. వెళ్తా ఉన్నాడు. దారిలో ఇవ్వడం కనపడితే కొంచెం లిఫ్ట్ అడిగాడని వాళ్ళు కొంత దూరం బైక్ ఎక్కించుకెళ్ళారు. ఆ నుంచి ఒక లారీ ఒత్తడి చేయి తాపి అది ఎక్కి కొంచెం పరిస్థితి ఇదయా ఏమనుకోవద్దంటే వాళ్ళు కొంచెం దూరం తీసిపోయి 200 కిలోమీటర్లు పోయాడని. ఎన్ని కిలోమీటర్లు? ఇంకక్కడి నుంచి పోవాలి అంటే అతనికి దాదాపు 600-700 డబ్బులు కావాలి. సరే, అతని డబ్బుల సంగతి నా దగ్గర ఎత్తలేదు. పరిస్థితి ఇదన్నా, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తున్నా, ఏదైనా దొరికితే. అప్పటికి రాత్రులు 8-9 అయింది. సరే, మనకెవరో తెలియదు. అన్నీ అప్పటికి చాలా అడిగా. బాప్తిసం ఎప్పుడు పొందావు అడిగా, రక్షణ ఎప్పుడు పొందావు అడిగా, ఏ మందిరానికి వెళ్తున్నావు, నీ సేవకుడి పేరేంది, బలలో పాల్గొంటున్నావు, అన్నీ అడిగాను. అన్నిటికీ ఆన్సర్ చెప్పాడు. అన్నం తిన్నావా అన్న. తినలేదన్నా అన్నాడు. ఏమి మరి అది ఇప్పటి నుంచి తినకుండా ఎప్పుడు దాకా ఎత్తాం? ఏం లేదన్నా, నా దగ్గర ఉంది 70 రూపాయలు. ఈ 70 రూపాయలు సాల్ట్ బిస్కెట్లు కొనుక్కొని అవి తిని టీ తాగానన్నా. ఇప్పుడు కూడా ఆకలి అవుతుంది,
అయినా మళ్ళీ ఉన్న డబ్బులు కూడా అవ చేసుకుంటే ఇబ్బంది అని చెప్పాను అన్నాడు. మరి ఏంది చెప్పన్నా? ఏం లేదన్నా, సేవకులు కదా, ప్రార్థనా సహాయం కోరదామని, నా పరిస్థితి ఇది, నా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడే ఆలోచించి ఏందిరా ఈ బాధ, ఎందుకు ఈ బతికే కంటే చచ్చిపోదాం అనిపిస్తుంది, కానీ దేవుడే ఆత్మను దాన్ని సంధిస్తుంది. ఈ వాక్యం ఏదో ఇందామని చెప్పి వాక్యం విన్నాను, ఫోన్ చేయాలనిపించింది, నా కోసం ప్రార్థన చేయండి అన్న అన్నాడు. సరే ప్రార్థన చేశాను. అయిపోయిన తర్వాత నీకేమైనా ఫోన్పే ఉందా నీ నెంబర్కి అన్నా. దేనికన్నా అన్నాడు. ఉందా అన్న. ఆయన అన్నాడు, అన్న నేను డబ్బుల కోసం కాదు ఫోన్ చేసింది, నేను ఫోన్ చేసింది దేనికోసం, ప్రార్థన కోసం ఫోన్ చేశాను అన్నాడు. ప్రార్థన కోసం ఫోన్ చేశాను అన్న. సరేలే అయితే అయింది, చెప్పు, నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి ఎంత కావాలి, ఎంత అయితే టికెట్ చెప్పు అన్న. 700 అయింది అన్నాడు. సరే వేరే ఇంకొక నెంబర్ చెప్తే దానికి వెంటనే ఒక 700 ఫోన్ కొట్టేసి తీసుకున్నాడు. తర్వాత వెళ్ళిపోయాడు. తెల్లవారుజాము 5 ఫోన్ చేశాడు. తను అనుకున్నది వేరే బస్సు ఎక్కాడు. ఆడకు పోయే వరకు ఇంకా 100-200 కిలోమీటర్లు వెళ్ళాలి. ఫోన్ చేసి, అన్న ఇంకొక 300 ఇస్తే నేను వెళ్తాను, దగ్గరికి వచ్చాను కానీ ఇక్కడ వరకే సరిపోయినాయి, ఇక నాకు దొంగతనంకి వెళ్ళాలని నాకు మనసు ఒప్పట్లేదు అని చెప్పి, సరే మళ్ళీ ఒక 300 పెట్టాను. వెళ్ళిపోయాడు. ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అతని పనిలో మళ్ళీ పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. తర్వాత మెసేజ్ పెట్టాడు, అన్న చాలా వందనాలు, దేవుడు మీ ద్వారా నన్ను ఆ రోజు ఏం చేశాడు, ఆదుకున్నాడు. ఎందుకంటే నాకు ఆదరణ లేదు, నా వాళ్ళు, నా ఊరోళ్ళు, నా సొంత వాళ్ళు, నా తల్లిదండ్రులు అందరూ నన్ను వదిలేశారు. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో భక్తిని కూడా వదిలేద్దాము. కొన్నిసార్లు ఏమో సరేలే మీలో కలుద్దామని అనిపిస్తుంది, కానీ ఆత్మ ఒప్పుకోవట్లేదు. ఏది ఏమైనా ప్రభు కొరకు నిలదొబ్బడదామని నేను మొత్తం కాదనుకొని వెళ్ళిపోతా ఉన్నా. దేవుడు నాకు చాలా ఆదరణ ఇచ్చాడు, చాలా వందనాలు అన్నా. తర్వాత నాకు జీతం వచ్చి నాకు తర్వాత పంపుతాను అన్న అని చెప్పాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తినే, ఈరోజు దేవుడి మీద ఆధారపడితే దేవుడితో మనలను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. శక్తి లేనటువంటి విశ్వాసులుగా కాదు, నిలబడాలా, ప్రభు కొరకు రోషం కలిగి నిలబడాలా. తర్వాత మళ్ళీ ఒకరోజు ఫోన్ చేశాడు, అన్నా దేవుడు ఎంత నమ్మకస్తుడంటే నా దగ్గర అన్నీ తీసుకున్నారు అన్న, కానీ నాకు ఇంకొక అకౌంట్ ఉంది, అతనికి లోన్లో ఇల్లు వచ్చిందంట, ఆ ఇల్లే 10 లక్షలు పెట్టి బాగా కట్టుకున్నాడండి. ఆ ఇంటి తాలూకు ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు 3 లక్షలు ఇతని అకౌంట్లో పడ్డాయి. ఎన్ని లక్షలు? అది ఆ అకౌంట్ వాళ్ళకి తెలియదు, అది అకౌంట్ నాకే తెలుసు, నేను పోతే నా డబ్బులు ఇస్తారా. స్క్రీన్ షాట్ తీసి 2,80,000 పడ్డాయి అన్న. నా దేవుడు ఎంత గొప్పోడన్నా. ఇంత అవసర పరిస్థితుల్లో చెప్పండి, నా దేవుడు 2,80,000 నా అకౌంట్లో పడ్డాయి, స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. ఈరోజు ప్రియమైన స్నేహితుడా, నువ్వు శ్రమలు వచ్చినాయి అని చెప్పి ప్రభువును వదిలిపెట్టదు. ఆ శ్రమల్లోనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవ్రీ టెంప్టేషన్ ఆర్ ఎవ్రీ ట్రయల్ విల్ ప్రిసీడెడ్ ప్రమోషన్. ఈ జీవిత యాత్రలో మనకొచ్చే ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి శ్రమ మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని పోయింది తప్ప తక్కువలోనికి తీసుకొని పోతుంది. నువ్వు ఎప్పుడైనా అనుభవపూర్వకంగా చూడు, శ్రమల్లో దేవునికి దగ్గరకు ఉంటావా, సుఖంలో దేవుని దగ్గరకు ఉంటావా? చెప్పాలి గట్టిగా. అందుకే కదా భక్తుడు శ్రమ నుండి ఉండుట నాకు ఏమైంది. ఈరోజు జీవిత యాత్ర మనకు వచ్చే పరిస్థితులు అధైర్యపడొద్దు. భక్తి పరుడుగా, భక్తి పరురాలుగా జీవించు, ప్రభుని ఆస్వాదిస్తాడు. అందుకే శక్తివంతుడిగా బ్రతుకు, శక్తిహీనంగా పారిపోయే జీవితం వద్దు. ఆఖరిది ఆత్మీయ క్షీణత. ఆత్మీయతలో జాగ్రత్తగా, రోజులు గడిచిపోతున్నాయి కదా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం, ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉన్నాం, ప్రభుని ఇంకా బాగా తెలుసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త లేక మత్తయి సువార్త 20వ అధ్యాయం దీని ముందు ఒక మాట
అక్కడ కూడా ఉంది, ఈడ కూడా ఉంది. ఈడ కూడా ఒక సందర్భం, ఆడొక సందర్భం ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్. బేత్లెహేముకి వచ్చినప్పుడు యేసు, ఎవరండి? యేసు. 3వ వచనం మొదటి లైన్లోనే, అవి ప్రభువునకు, ఆయన ప్రభువు. 5వ వచనం, ఇదిగో నీ రాజు. తర్వాత 11వ వచనం 2వ లైన్, ప్రవక్త అయిన యేసు. యేసు ప్రభువు, రాజు. తర్వాత ఏందది? ప్రవక్త. ఇంకా తర్వాత 42వ వచనంలో ఉంది, మూలకు ఆయన ఎవరు? మూలకు తలరాయి. 38వ వచనంలో కుమారుడు. ఏ కుమారుడు? దేవుని కుమారుడు. కనుక ప్రభు యొక్క అంతస్తు చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ సమరీ స్త్రీ గురించి మనకి ఇది అందరికీ తెలిసిన పాఠం. ఇప్పుడు కొన్ని మాటలు వరుస ఇక్కడ మనం చదువుకుందాం. 9వ వచనం ఆఖరి లైన్. 9వ వచనం ఆఖరి లైన్. అనగా యూదులు ఏంటి? సమరయులతో యేసు ప్రభువారిని ఏమనుకుందామే? ఏమనుకుంది యేసు ప్రభువారిని? యూదుడు అనుకుంది. తర్వాత కొంచెం కిందకు వద్దాం. ఎక్కడ కిందకు వద్దాము? 19వ వచనం. అప్పుడు ఆయన స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను. ముందేమో యూదుడు అనుకుంది, తర్వాత ఏమంది? ప్రవక్త అనుకుంది. తర్వాత ఇప్పుడు 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ముందేమో యూదుడు, తర్వాత ప్రవక్త, తర్వాత మెస్సియా అంది. తర్వాత 29వ వచనం ఆఖరి లైన్, ఈయన క్రీస్తు కాడా. వాళ్ళతో అంటుంది, ఈయన ఎవరు? ఈయన క్రీస్తు కాడా. ఈరోజు తర్వాత 12వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఏముందో తెలుసా? 12వ వచనంలో, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా. నువ్వు యూదుడివా? నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? నువ్వు ఒక ప్రవక్తవు అనుకుంటున్నాను, నువ్వు ఒక మెస్సీ అనుకుంటున్నాను, నువ్వు ఒక ఎవరు? నువ్వు క్రీస్తు. అంటే ప్రభువును గ్రాడ్యువల్గా చెప్పండి, యూదుడు అన్న కానీ చాకరికి ఎక్కడికి తీసుకొని పోయింది? ఆయన క్రీస్తు, ఆయనే మెస్సియా, ఆయనే ప్రవక్త, ఆయనే నా పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చిన లోక రక్షకుడు. కిందకు వచ్చిన తర్వాత 42వ వచనంలో అంటారు, నీవు నిజముగా ఎవరండి? లోక రక్షకుడు అని వాళ్ళు గుర్తెరిగారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో తగ్గిపోకూడదమ్మా. చెప్పండి, ఆత్మీయ జీవితంలో మనం ఏం కావాలా? రోజు రోజుకు పెరగాలి. విచారకరమైన పరిస్థితి ఏమిటి అంటే, దేశాన్ని దిగంబరిగా చేశాడు. దేశమును ఏ స్థితిలో తీసుకొచ్చాడు? ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, ఆయన కొడుకు రాజు అయ్యాడు. ఎవరు ఆయన కొడుకు? చెప్పాలా? ఎవరు ఆయన కొడుకు? హిజ్కియా రాజు అయ్యాడు. హిజ్కియా రాజు అయ్యారు కల్లా దేశం ఎట్లుంది? ఈయన స్థితిలో ఉంది, దిగంబరంగా ఉంది. ఇప్పుడు ఈయన రాజు అయ్యాడు. ఇప్పుడు ముందు ఏది బాగు చేయాలి? మందిరమా? ఏది బాగు చేయాలా? దేశాన్ని బాగు చేయాలి. అంతే కదా, రాజు కదా. మందిరం అంటే సేవకుడు చూసుకుంటారు, మందిరం అంటే యాజకులు, వాళ్ళందరూ ఉన్నారు మందిరం చూసుకునే వాళ్ళు. ఈయన రాజునికం చూసుకోవాలి. కావాలంటే కదా హెల్ప్ చేయి. దేనికి? మందిరానికి. కానీ ఈయన రాగానే రాజ్యం మీద పెట్టలేరే. దేశం ఎట్లా హీన స్థితిలో ఉందే, దేశం ఎట్లా దిగంబరత్వం ఉందే, ముందు ప్రజల సంగతి చూద్దామని చెప్పి దేశ సంగతి చూడలా. మొదటి సంవత్సరం మొదటి నెల అతడు యెహోవా మందిరపు తలుపులు తెరచి ఫస్ట్ ప్లేస్ దేనికి ఇచ్చాడు? గుర్తుపెట్టుకు. ఈరోజు నీకు ఆశీర్వాదానికి కారణం దేవుని యొక్క చెప్పాలి మందిరం. ఈరోజు మన అభివృద్ధికి కారణం దేవుని యొక్క మందిరం. ఈరోజు మన యొక్క క్షేమానికి కారణం దేవుని యొక్క మందిరం. ఇందాక చెప్పాను కదా 7 విషయాలు. ఈరోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకు, దేవుని మందిరానికి పెడముఖం పెట్టకు. వాళ్ళు ఏం చేశారు అంటే, అర్థమైందా? వాళ్ళు చేసినటువంటి 7 పాపాలు. ఎన్ని పాపాలు చేశారు వీళ్ళు? దేశము ఈ విధముగా హీన స్థితికి, దేశం ఈ విధముగా దిగంబరత్వానికి రావడానికి గల కారణం వారు చేసిన 7 పాపాలు. వీళ్ళు అవిశ్వాసులు కాదు, రక్షించబడిన వాళ్ళే, ఇశ్రాయేలు ప్రజలే, ఐగుప్తు నుండి విమోచించబడినటువంటి ప్రజలే.
కానీ వీళ్ళు ఏంది వాళ్ళు చేసిన 7 పాపాలంటే త్వరగా చూడండి, అక్కడే మీకు చెప్తాను. మొట్టమొదటిది 6వ వచనం, మన పితరులు ద్రోహులై దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి. నెంబర్ 1 ఏ నడతలు? జాగ్రత్త సుమా. ఈరోజు రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు అనేక సార్లు మనం లాస్ అయిపోవడానికి గల కారణం, మనం దిగమలు అయిపోవడానికి గల కారణం, శక్తిలు అయిపోవడానికి గల కారణం ఏమిటి అంటే వారు ఒకటి దేవునిని ఏం చేశారు? విసర్జించారు. రెండవది విసర్జించి ఆయన దృష్టికి ఏం చేశారు? చెడు నడతలు. కనుక ఒకటి విసర్జించనే దానికి ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఫర్సేకన్ అంటాడు, అంటే విడిచిపెట్టేశారు. ఇంకా ముందుకు పోయి నేను ఇంకొక మాట వాడుతున్నాను, దేవుణ్ణి మర్చిపోయారు. ఎవరిని? జాగ్రత్త. కొన్నిసార్లు అసలు దేవుణ్ణి మర్చిపోతాం, అసలు దేవుని విడిచిపెట్టేస్తాం. అదే దేవుని విసర్జించడం అంటే. దేవుని విసర్జించడం అంటే మేము మందిరానికి పోతున్నాం కదండి, మేము అసలు మారుమూసి బాప్టిజం తీసుకున్నాము, మేము మందిరానికి పోతున్నాము కదా అంటారేమో. దేవుని విసర్జించడం అంటే మీరు ఒక రెఫరెన్స్ ఇస్తున్నాం. మొదటి రాజుగ్రంథం 11:33 వచనంలో గోయింగ్ ఆఫ్టర్ ఐడల్స్, ఏ విగ్రహాల నుంచి వారు విడిచిపెట్టి వచ్చారో మళ్ళా వాటి వైపు ఏం చేశారు? మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత ఇర్మీయా గ్రంథం 15:16 వచనంలో దేవుని యొక్క వాక్యం నుండి తొలగిపోయారు. దేవుని వాక్యాన్ని తొలగిపోవడమే అక్కడ రాయబడింది, విసర్జించుట. దేవుని విసర్జించడం అంటే దేవుని నుండి మళ్ళీ మరలిపోవుట. దేవుని విసర్జించుట అంటే దేవుని వాక్యాన్ని గైకొనక పోవుట. తర్వాత ఇర్మీయా గ్రంథం 2:13-17 వచనాల్లో రాయబడింది మానవ సంబంధమైన పద్ధతులను, ఆచారములను ఏం చేయటం? ఆచరించడం. ఇదే దేవుని విసర్జించడం అంటే. అందుకే ప్రభుత్వం చెబుదా, వారు ఒకటి విసర్జించారు. రెండవది దేవుని దృష్టికి ఏం చేశారు? చెడు నడతలు నడిచారు. మూడవది అక్కడే ఉంది, ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకున్నారు. ఇది మూడవది. నాలుగవది దానిని ఏం చేశారు? అలక్ష్యం చేశారు. ఐదవది 7వ వచనం, మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి మందిరం తలుపులు మూసేశారు. ఎన్నోది ఇది? 5వది. 6వది దీపములను ఆర్పివేశారు. 7వది దేవునికి ఏమారు? ధూపం వేయకయు దహనబలు అర్పింపకయు ఉండిరి. వారు చేసిన 7 పాపాలు. ఒకటి చెడు నడతలు నడిచారు. రెండవది దేవుని విసర్జించారు. మూడవది అలక్ష్యం చేశారు. నాలుగవది ద్వారములు మూసివేశారు. అంటే తలుపులు మూసేశారు. మందిరమే మూతవేయబడింది. మందిరం మూసేశారంటే అర్థం ఏమిటంటే నో సర్వీస్. ఏమి లేదు, మందిరంలో సేవ చేయకుండా ఆగిపోయింది. జాగ్రత్త. దేవుని సేవ చేయుట ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని సేవ చేయుట ఇది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధముగా, నీతిగా ఆయన సేవించడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ కొన్నిసార్లు బలలో పాలు పొందుతాం, అంతే మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ పాలు పొంది. ఈ లోపు ఒక సేవ లేదు, ఒక మందిరం లేదు, ఒక సువార్త లేదు, ఏదో ఎవరికైనా కొన్ని దేవుని మాటలు చెప్పేది లేదు, ఏదో ఆచార్యతగా రావటం, మళ్ళీ పాలు పొందడం, వెళ్ళిపోవడం. ఎవరు చేయాలి సేవ? అసలు మందిరం ఎగ్గొడతారు కొంతమంది, వారాలు ఎగ్గొడతారు, నెలలు ఎగ్గొడతారు. వాళ్ళు ఎగ్గొట్టించే ప్రభువా ఈ 31 ఆదివారమనా? ఏ ఆదివారం? నేను అనుకుంటాను 30 ఆదివారం ఆడిపోయమ్మా. ఒక్కొక్కళ్ళు ఆదివారం, ఇది 31 ఆదివారం, ఈ 50వ ఆదివారం నీ సన్నిధిలోకి వచ్చే భాగ్యం ఇచ్చాలంటే నువ్వు 49 ఆదివారం ఆడపోయా? 49 ఆదివారం. ఎన్నోసార్లు దేవుని యొక్క మందిరాన్ని మనము ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం పెట్టేసాం. ముక్కను పెడచెవి పెట్టి దానిని అలక్ష్యం చేసి మందిరపు తలుపులను మూసివేసి. 6వది దీపం ఆరిపేసి. దీపం ఆరిపేసాడంటే దీపం ఆరిపోయడం అంటే దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీపపు సమయం ఇవ్వబడి. దీప సమయం పెడితే మనుషులందరికీ ఏమొచ్చింది? ఇది సాక్ష్యానికి సాదృశ్యం. సాక్ష్యం పోగొట్టుకున్నారు. నో విట్నెస్, సాక్ష్యం లేదు. అనేక సార్లు దేవునికి సాక్షిగా జీవించవలసిన మన జీవితాల ద్వారా దేవునికి అవమానం వచ్చింది. మిమ్మును బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్య ఏం అవుతుంది? కారణం ఏమిటి? ఈరోజు సాక్ష్యం కనుక సరిగా లేదనుకో, రక్షించబడి మారుమూసి పొంది కూడా సాక్ష్యం సరిగా లేకపోతే ఉపయోగం ఏముంది? గల్తీయులకు రాసిన 1:24 పౌలు అంటాడు, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. ఎవరిని బట్టి? నన్ను బట్టి ఎవరు మహిమపరిచారు? ఈరోజు మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మన 4 విషయాలకు మనం దేవునికి మహిమ రావాలి. నేను నోటితోనే చెప్తున్నా. 1, మన ద్వారా దేవునికి మహిమ రావాలా? దేని ద్వారా? రెండవది, మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ రావాలా?
ఎవరి ద్వారా? కుటుంబాల ద్వారా. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోతే మళ్ళీ ద్రాక్షరసం వచ్చింది, దేవుడు చేశాడు. ఆ కార్యమును బట్టి వారు దేవుని ఏం చేశారు? మహిమపరిచారు. ఆ సూచక్రియ ద్వారా దేవునికి ఏమొచ్చింది? పెళ్ళి అంటే కుటుంబమే కదా, వివాహం అంటే కుటుంబమే కదా. కుటుంబం ద్వారా దేవునికి ఏమొచ్చింది? ఈరోజు మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలా. మూడవది సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలా. దేని ద్వారా? సంఘము ద్వారా. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమా పత్రిక మీరు అధ్యాయం గుర్తురాడు. మన సంఘం ద్వారా దేవునికి ఏమి రావాలి? ఈరోజు సంఘం ఉందంటే మహిమ రావాలి. ఎక్కడ సంఘానికి అవమానం తెచ్చే పనులు ఎప్పుడు మనం చేయకూడదు. 4వది మన పరిచర్య ద్వారా దేవునికి మహిమ రావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మాటలోనే మన పరిచర్య ద్వారా కూడా, మన సేవ ద్వారా దేవునికి ఏమి రావాలి? ఉందా? ఈరోజు మన పరిచర్య ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మన సంఘం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మన ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ వస్తుందా? దీపములు ఆర్పేసావా అనగా ఏమి లేదు, సాక్ష్యము పోగొట్టుకున్నాడు. ఆఖరిగా ఏమిటది? ధూపము వేయక ఏమీ లేదంట, ధూపం వేయాల, బలు అర్పించాలి. బలులేమో ఆరాధనకు సాదృశ్యం, ధూపమేమో ప్రార్థనకు సాదృశ్యం. ఏంటి ధూపం దేనికి సాదృశ్యమో? నా ప్రార్థన ధూపము వల్లేనో. ప్రార్థన ధూపం, నో ప్రేయర్, ప్రార్థన లేదు. అనేక సార్లు ఎక్కువ మనం ఎగ్గొట్టేది ఏంటంటే ప్రార్థన ఎగ్గొట్టదు. నా ప్రార్థనేగా. అందుకే జీవితాలు కొన్నిసార్లు ఎక్కడుంటే అక్కడే ఉంటాయి. కొన్నిసార్లు మనం రాము ప్రార్థనకి, నా కోసం ప్రార్థన వెళ్ళిపోవచ్చు. ఇది ఒక సులభన అయిపోయింది. సెల్ ఫోన్ ఉందిగా, ఫోన్ చేసి అన్న ఈరోజు రాలేకపోతున్నాను, నా కోసం ఏం చేయండి. ఏదో బాగా పోతే రాకపోతే అది వేరే సంగతి. మా కోసం ప్రార్థనలో పెట్టాను. మరి నువ్వు తేరకున్నారు ఏంటి సంఘవన సేవకులు? దేనికి? ఏం మాట్లాడరు? మరి నువ్వేం చేస్తా? నువ్వు ఇంట్లో కూర్చుంటావా? వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఇంట్లో కూర్చొని నిద్రపోతుంటావా? ఇప్పుడంతా లైవ్ వచ్చిన తర్వాత భలే విచిత్రమైన సంఘటనలు జరిగిపోతుంది. మా దగ్గర ఒక అతను ఆరాధన వర్తమానం అయిపోయినాక అప్పుడు ఇచ్చి కూర్చొని ఆరాధన చేస్తున్నాను. నేను అన్నాను మెసేజ్ అనుకోండి వర్తమానం ఎట్టేనా, ఇంటికాడిన్నాను అన్నా అన్నాడు. ఇంటికాడు ఎట్టున్నాడు? లైవ్ వస్తుందిగా, లైవ్లో ఆరాధన మెసేజ్ని ఏడకు వచ్చి ఆరాధన చేస్తున్నాడు. అరే ఏంది ఇది? ఇక అసలు లైవ్లో చూసి ఆరాధన చేసేవాళ్ళు కరోనా టైంలో అందరు లైవ్లోనే చూసి మందిరాలు ఆడిపోయాం. అసలు అప్పుడైతే ఆరాధన చేసి మీకు ఆరాధన అయిపోయినాక వాళ్ళు బల్లత్మానం ఉంటుంది కదా, బల్లత్మానం ఆడ పెట్టుకోవడం, పోయి కట్టంత దూరం ఇంట్లో వంట వండుకుంటే వర్తమానం వింటున్నారంట. ఏం వండుకుంటా? అబ్బా ఏమి సుఖమైపోయిందిరా క్రైస్తవ జీవితం. ఏమంటే కరోనా వచ్చిందో ప్రతి ఒక్కటి ఛానల్లో పెట్టడమే, పెట్టడం ఛానల్. అప్పుడు పెట్టాము, ప్రతి పెట్టాము. అయితే తప్పని నేను అంటలేదు, లోపం వచ్చేస్తాను. ప్రార్థన చేయండి అన్న. మరి నువ్వేం చేస్తావన్నా? బైబిల్ అట్లా రాయబడలేదు కదా. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా చెప్పాలి అతడు ప్రార్థన చేయమని. ఎవరు ప్రార్థన చేసి సేవకుడు చేయమనిందా? చెప్పండి, సంఘం చేయమనిందా? మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ఎవరు చేయాలి? అతడు ప్రార్థన చేయాలి. రోగం వస్తే నువ్వు పోతావా, ఇంకోటి పంపిస్తావు నీ తరపున? ఏం మాట్లాడరు? ఆడకు పోయి ఉదయం పోయి ఓపి రాస్తే సాయంకాలం డాక్టర్ దగ్గర పోయే రకాల ఈ టెస్టులు గిస్టులు అన్నీ పోయి సాయంకాలం 4-5 కూలబడి ఉంటాను. తిని ఉండి చూపించుకొని వస్తున్నావుగా. ఆడేమో గంటలు ఉంటా. ఈడ ఒంట్లో బాగా లేదన్నా ప్రార్థన చేస్తా. మరి ఆడెందుకున్నా గంటలు బాగా పోయినా ఆడాడ నుంచి వచ్చింది ఓపిక. 7 గంటగా 7 గంటలు పెట్టి 9 ముగిస్తాం సంఘ ప్రార్థన. నువ్వు వచ్చేది 7:30కి, ఆ గంట అరగంట కూడా ఉండలేవా? నువ్వు రాలేక కూర్చోలేక ఉంటే అది వేరే సంగతి. కారణ సహితమైన హేతు ఉంటే దాన్ని నేను అంటలేదు. నువ్వు రాగలిగి ఉండి మందిరం పక్కనే ఉంటాయి కొంతమందికి ఇళ్ళు. ఎవరు ఉంటాయి? మందిరం పక్కనే ఉంటాయి. కానీ దేనికి రారు? మందిరానికి రారు, ప్రార్థనకు రారు. ఏమనుకుంటున్నావు ప్రార్థన అంటే? అదే ప్రార్థనకు రాకుండా ఏం చేసేసారు? దేవునికి ఏమేట్లా ప్రార్థన అంటే ఏదో అనుకోగా, ఏదో వచ్చి ప్రార్థన చేసుకొని పోవటమో, ఇంట్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవటమో అనుకోగా. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ద స్వీట్ కమ్యూనియన్ విత్ గాడ్ అన్నాడు. దేవునితో మనకుండే ఒక మధురమైన సహవాసమే ప్రార్థన. తీసుకో, టేక్ టైం, కొంత టైం తీసుకో, కూర్చో ప్రభు సన్నిధిలో, ప్రార్థనలో గడు.
ప్రభు నీ దగ్గరకు వస్తాడు, ప్రభు నీతో ఉంటాడు, ప్రభు సన్నిధిని అనుభవిస్తావు, ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభు స్వరం వింటావు. నీ ప్రశ్నలకు, నీ ప్రార్థనలకు దేవుడు ఏమిస్తాడు? జవాబు ఇస్తాడు. దేవునితో గడిపే ఒక మధురమైన సహవాసం ప్రార్థన అంటే ఏదిట్టు అనుకొని చెంపలేసుకొని పోయేది కాదు, లేదో గంటన్నర మందిరంలో కూర్చొని అనుకొని పోయేది కాదు. దేవునితో గడిపే ఒక మధురమైన సహవాసమే ఏంటది? ప్రార్థన. వీళ్ళు చేసిన 7 పొరపాట్లు, చెప్పండి ఏం పొరపాట్లు? 7 పాపాలు. మరి దేవుడు ఊరుకోవాలా? ఏం మాట్లాడరమ్మా? ఇన్ని చేసినా కూడా దేవుడు మౌనంగా ఉంటే దేవుడు మంచోడు. అస్సలు మనకి ఏం కాకూడదు, ఏం అనకూడదు. మనం ఎట్టున్నా సరే దేవుడు ఏం అనకూడదంటే ఆయన కళ్ళు లేనోడా, లేదా కాళ్ళు లేనోడా, లేదా చెవులు లేనోడా? ఏంది? మౌనంగా ఉండటానికి కళ్ళు లేవా, చెవులు లేవా? చెవులు ఉన్నాడు వింటున్నాడు, కళ్ళు ఉన్నాడు చూస్తున్నాడు. చూస్తా ఊరుకుంటాడా? అందుకే వీళ్ళ మీదకి 5 అంతల శిక్ష వచ్చింది. చెప్పండి ఎంత? చదవండి. 6వ వచనం లేక 8వ వచనం చదువుదాం. 8. అంతటి యెహోవా యూదా వారి మీదనో యెరూషలేము కాపురస్తుల మీదనో కోపించి ఆయన వారిని నెంబర్ 1 ఏంటది? భీతి. ఏంది? భీతికి. 2 నెంబర్ 2 విస్మయమునకును. నెంబర్ 3 నిందకును ఆస్పదము చేశాను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి. 4వది తండ్రులు ఏమైపోయారు అంటే మరణం. తర్వాత 5 మన కుమారులను కుమార్తెను భార్యలను చెరలోనికి. 5వది ఏంది? చెర. ఎన్ని శిక్షలు చెప్పండి అమ్మా ఏంటో? 1 భీతి, 2వది విస్మయం, 3వది నింద, 4వది మరణం, 5వది చెర. దేనికి? వీళ్ళు చేసిన పాపాలు ఎన్ని? ఇంకా 2 పెట్టాలా? కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి దీనికే గింగరాలు తిరిగి పోయారు. దేనికి? అర్థమైందా? 70 సంవత్సరాలు బబులోను చెరగబోయి దేశం దిగంబర అయిపోయింది. నువ్వు కాదురా, అసలు నేనే చేస్తాను, నువ్వు దేశాన్ని హీనం చేసి దిగంబర చేయడం కాదని 70 సంవత్సరాలు పంపించాడు. ఎక్కడికి? ఊరుకుంటాడా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడితే అనేక సార్లు మందే తప్పు పెట్టుకుని దేవుని మీద ఎన్నోసార్లు సరి చేసుకొని చక్కదిద్దుకొని ప్రభులో బలంగా ఉండవలసిన మనం సరి చేసుకోకుండా దేవుడు అన్నట్టు చేశాడు, దేవుడు నాకు పట్టించుకోలేదు, దేవుడు అన్నట్టు చేసి మనం చేసిందేంది? తండ్రి తాను ప్రేమించు వారిని, చెప్పండి అమ్మ గట్టిగా, తండ్రి తాను ప్రేమించు వారిని గద్దించి శిక్ష కూడా ప్రేమతోనే. అర్థమైందా? ఏంటి శిక్ష కూడా? ఏమిటి? ప్రేమే. అందుకే దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? అనేక సార్లు మనకు శిక్షిస్తున్నాడంటే దేవునికి మన మీద ఇంకా గుర్తుపెట్టుకో, ప్రేమ లేకపోతే వదిలేస్తాడు. అవునా? వాడు ఎట్టపోతే నాకెందుకు అనుకుంటే ఆ తండ్రి పట్టించుకుంటాడా? ఏ తండ్రి కూడా, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, ఏ తల్లి అయినా ఒకళ్ళు ఎటువంటి అకృత్యాలు చేసినా సరే, అమ్మా నన్ను క్షమించమ్మని వస్తే ఏ తండ్రి క్షమించాడు? ఏ తల్లి క్షమించదు? అది తండ్రి ప్రేమ. ఈ తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటే ఆయనకు ఉండదా? అందుకే మీరు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే. ఈరోజు ప్రభు వైపు చూద్దాం. హిజ్కియా ఎంత మంచి మనసు అంటే, అయ్యో మా నాన్న ఎట్ట చేశాడే, దేవుని మందిరంకి ఇట్లా అయిపోయింది, దేశం అందుకే హీనస్థితికి వెళ్ళిపోయింది, దేశం దిగబరైపోయింది. కారణం మేము చేసిన 7 చెప్పాలా? అందుకే మాకు వచ్చిన 5 అంతల శిక్ష. అందుకే రాంగల్ని ఇక నేను ముగిచేస్తున్నాడా. మొట్టమొదటిది శాంటిఫికేషన్. చెప్పండి ఏంటి శాంటిఫికేషన్ అంటే? ఏంది? పరిశుద్ధపరచు. అనగా చేసిన పాపములకు, చేసిన దోషములకు ఎక్కడ మాలిన్యం కంటిందో, దేవుని మందిరం, దేవుని ప్రజలు, యాజకులు ఎక్కడ అపవిత్రపరచబడ్డారో ముందు పరిశుద్ధపరచబడాలి. చదవని 15వ వచనం చదువుదాం. వీరు తమ సహోదరులను సమకూర్చి, చదవని అందరూ, తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చే. ఏం పవిత్రపరిచారు? ఎక్కడ అపవిత్రపరిచారు? తలుపులన్నీ మూసేసి, దీపములు ఆర్పివేసి, ధూపము వేయకుండా, బలులు అర్పించబడకుండా ద్వారాలు మూసివేసి
నిర్లక్ష్య పెడితే ఈరోజు మరలా మందిరమును చెప్పండి ఏం చేశాడు? తలుపులు తెరిచి. ఈరోజు ప్రియమైన స్నేహితుడా గుర్తుపెట్టుకో, నీ దేహమే దేవుని. ఈరోజు దేవుని ఆలయం ఎవరు? మనమే. ఎట్లుంది మన ఆలయం? ఎట్లుంది ఈ దేహం? ఎట్లుంది ఈ శరీరం? ఇది నా మందిరం, ఇది నా తండ్రి ఇల్లు. అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. దొంగల గుహ అంటే సీక్రెట్ సిన్స్ అని అర్థం, రహస్య పాపం. ఈరోజు ప్రియమైన స్నేహితులు, మనమే దేవాలయం అయితే, మన దేహమే దేవుని ఆలయం అయితే, ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయము కాదా? ఎవడు ఈ దేవాలయమును దేవుని పాడు చేయను దేవుడు వానిని. ఈరోజు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని? ఈరోజు ఈ దేహమే దేవుని ఆలయం అయితే ఈరోజు ఏమైనా ఉన్నాయా? ఏమైనా అపవిత్రపరచబడుతున్నామా? ఏమైనా ఇంకా రహస్య పాపాలు ఏమైనా ఆత్మీయ జీవితంలో ఉన్నాయా? జాగ్రత్త. ఈరోజు ప్రభుతో చెబుతా, ప్రభువా పవిత్రపరచు. ఎక్కడ? నా ప్రార్థనలో లోపమా? నా విశ్వాసంలో లోపమా? నా బలర్పించుట్లో లోపమా? నీ పరిచయం చేయలేకపోతున్నానా? నీ కొరకు సాక్షిగా లేకుండా దీపాలు ఆర్పివేసానా? ఆత్మీయ జీవితంలో ఎక్కడో లోపం ఉంది. ప్రభువా నన్ను పవిత్రపరచు. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయను. కోరుకో. పవిత్రపరచుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ఈ మందిరాన్ని పవిత్రపరుద్దాం. ఈ ఆత్మ సంబంధించిన దేహాన్ని ఎక్కడ మురికంటిందో, ఎక్కడ మాలిన్యం కట్టిందో, ఎక్కడ ఆత్మీయ జీవితంలో చెప్పాను కదా వాళ్ళు చేసిన 7 పొరపాట్లు, ఎక్కడ నీ మందిరానికి పెడమొక్కలు పెట్టాను, ఎక్కడ నీ సన్నిధి ప్రేమించలేకపోయాను, నీ సరిగా పరిచయం చేయలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, సాక్షిగా ఉండలేకపోయాను, ఆత్మ సంబంధమైన బలులు అర్పించకుండా పోయాను. ఎక్కడ ఈ జీవితంలో ఒకవేళ కానివి వాళ్ళ దేహంలోనికి రానిచ్చి, ఎక్కడ ఈ శరీరం నీతికి సాధనంగా ఉండవలసిన ఈ దేహం ఎక్కడ దుర్నీతికి సాధనాలుగా నా దేహాన్ని ఎక్కడ ఉపయోగించానా? మనమే ఆయన దేవాలయం ప్రతిష్ఠించుకున్నాం, పవిత్రపరుచుకున్నాం. శాంటిఫికేషన్. రెండవది రండి, 21 వచ్చిన 27 రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాపరాధి బలి చేడుకై 7 కోడెలను 7 పొట్టేలను 7 గొర్రెపిల్లను 7 మేకపోతులను వారు తెచ్చుంటారు కనుక అతడు యెహోవా బలిపీఠ మీద వాటిని కనుక. రెండవది సాక్రిఫైస్. ఏమర్పించారు? ఇప్పుడు బలులు అర్పించారు. వాళ్ళకు బలులు ఉన్నాయిలే, ఇప్పుడు మనకు బలులు లేవులు అనుకోగాకండి. వాళ్ళేమో భౌతిక సంబంధమైన బలులు అర్పించారు, పొరపాటు చేసి బలి అర్పించి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తే చేసిన దోషానికి పరిహారం అయింది. ఈరోజు మనం అర్పించవలసింది ఆత్మ సంబంధమైన బలులు. చెప్పండి, ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులు కూడా ఒక 7 ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను ఇక వీటిని ఇప్పుడు వాడి జోలికి పోతే ఇంకా సైమా మీకు ఆకలి కూడా ఏమైపోయింది, చల్లారిపోయింది. అందుకే ఆపుతున్నాను. కానీ ఒక్క బలిపాట్లను ఒక్క మాట చెప్తాను. చాలా 7 బలులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన బలులు. ఆ 7 బలుల్లో ఒక బలి ఏమిటంటే మార్కు సువార్త. రండి, మార్కు సువార్త. పన్నెండవ అధ్యాయం. దీని మార్కు సువార్త 12వ అధ్యాయము 23 వచ్చిన చదవండి అందరూ. క్షమించండి 33లో ఉంది. 33 పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు, ఒకడు తన వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికమని ఆయనతో. ఏందండి సర్వాంగ హోమం బలుల కంటే అధికమేంటి? పూర్ణ హృదయంతో ఎవరిని? దేవుని ప్రేమించాలా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ఈరోజు ఏం లేదు చెప్పండి, నిజంగా ప్రేమ లేకపోతే ద్వేషం వచ్చింది. ద్వేషం వచ్చి ఇక జరగాల్సినవన్నీ ఇక దానికి అది బాధకరం, ఇక అది భరించలేదు ద్వేషం అనేది. ప్రేమించటము కూడా ఒక బలే, గుర్తుపెట్టుకోండి. ఏంటి? ప్రేమించటము కూడా ఒక బలే. ఈరోజు ప్రభుత్వం చెబుదాం, ఇవి ఆత్మ సంబంధమైన బలులు. ఏ బలులు ఇవి? ఆత్మ సంబంధమైన బలు.
ఇక ప్రేమ గురించి చెప్పాలంటే మళ్ళీ ఇంకొక లోపలికి వెళ్ళాలి. కనుక నేను ఇంతటితో దీన్ని ఆపుతున్నాను. ప్రభువా, నీ ప్రేమతో మమ్మలను నింపాయా. ఇప్పుడు దాకా ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నావో అదే ప్రేమను కొనసాగిద్దాం. నీ ప్రేమలో మేము నిలుచుండకు సహాయం చేయి. నీ ప్రేమతో మమ్మను నింపు. నింపుము మాలో దేవా, ఇంపుగా నీ మధుర ప్రేమ. నింపుము మాలో ఓ దేవా, ఇంపుగా నీ మధుర ప్రేమ. నిలుపుము మాలో ప్రేమమయుడా. ఆగాపే క్రీస్తు ప్రేమ. నిలుపుము మాలో ప్రేమమయుడా. ఆగాపే క్రీస్తు ప్రేమ. ఆగాపే ఆగాపే క్రీస్తు ప్రేమ. చాలు. దేవుడు మిస్పాలో ఉన్న దేవుని ప్రియులారా, మీ ప్రేమ అధికం కావాలి. ఇప్పుడున్న ఈ ప్రేమ కంటే ఇంకా అధికమైన ప్రేమతో దేవుడు మిమ్మల్ని నింపునుగా. దైవ ప్రేమతో, విలువడి ప్రేమతో, మార్పు చెందినటువంటి ప్రేమతో, ప్రాణం ఇచ్చే ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? ఇదేదో ఒకళ్ళు ప్రేమిస్తే ప్రేమిస్తామని కాదు. మనం ప్రేమించకపోయినా దేవుడు మనం ప్రేమించలేదా? వాళ్ళు ప్రేమిస్తేనే ప్రేమించడం కాదు, ప్రేమించకపోయినా చెప్పండి ప్రేమించేదే దైవ ప్రేమ. వాళ్ళు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, వాళ్ళు ద్వేషిస్తే నేను ద్వేషిస్తానంటే అది దైవ ప్రేమ కాదు, అది మానవ ప్రేమ. ప్రభువా, నీ ప్రేమతో నన్ను ఏం చేయి? నింపు. ఇది ఒక ఆత్మ సంబంధమైన బలి. సరే, ఇది రెండవది. ఏమర్పించాలా? ఒకటి పవిత్రపరచుకోవాలా, శాంటిఫికేషన్. రెండవది సాక్రిఫైస్, బలి అర్పించాలా. మూడవది రండి 27 వచ్చిన ఆఖరిలో చదువుదాం. ఇక యెహోవాకు స్తుతి గానము సాంగ్ ఏంటి? మూడవది ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి, ప్రభును స్తుతించాలి, ప్రభును కీర్తించాలి. ప్రభుని ఎందుకు స్తుతించాలో కూడా చాలా కారణాలు ఉన్నాయి. సరిగా నేను ఇక స్తుతించుట మంచిది, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. ఎప్పుడు స్తుతించు, నిత్యము ప్రభును స్తుతించు, ఎల్ల వేళలా ప్రభును స్తుతించు. ఈ జీవిత యాత్రలో కొన్నిసార్లు ఒకవేళ ప్రార్థన చేసావు, ప్రార్థనకు జవాబు వస్తే బాగా స్తుతిస్తావా? జవాబు రాకపోయినా స్తుతిస్తావా? ఏం మాట్లాడరు? కొంచెం కష్టం ఉంది కదా ప్రశ్న. ప్రార్థనకు జవాబు వస్తే స్తుతిస్తావా? ప్రార్థనకు జవాబు రాకపోయినా స్తుతిస్తావా? మనం అంతా వచ్చే స్తుతించే బ్యాచ్. నిజం. ప్రార్థనకు జవాబు రాకపోయినా ప్రభువా నీకు స్తోత్రమను వాళ్ళు నిజమైన చెప్పండి ఆరాధికులు. వాళ్ళు ఇస్తే నువ్వు స్తుతించేది ఏంది? ఈకపోయినా స్తుతించేవాడే నిజమైన విశ్వాసి. అందరూ స్తుతిస్తారు, బయట వాళ్ళు అందరూ. అర్థమైందా? మా మందిరంలో ఒక రోజు ఆ గోంగూర తోటకూర ఇవన్నీ ఉదయం నమ్ముకుంటూ పోయితాం. ఆమెకి ఏదో కష్టం వచ్చిందండి. ఏమొచ్చింది? కష్టం వచ్చింది. మందిరం పక్కనే కదా. నా కష్టం తీరితే ఈ మందిరంలో నేను ఇది ఇస్తానని మొక్కుందంటాం. మనకేం తెలుసు? వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, అన్నిలు వాళ్ళు. కానీ ఒకరోజు వచ్చి అయ్యా నేను ఇట్లా మొక్కున్నాను, రేపు ఆదివారం నేను ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాను. దాన్ని ఏం మొక్కున్నావు? ఏందమ్మా ఏందని? ఏం లేదయ్యా, నేను ఇటే తిరుగుతూ ఉంటాను రోజు అమ్ముకునేదాన్ని, నాకు కొంచెం ఇబ్బంది వచ్చింది, కష్టము. నేను అప్పుడు గుడికి వెళ్ళి చూసి అయ్యా నాకు కనుక నాకు సహాయం చేస్తే నేను నీకు తన మొక్కున్నానయ్యా. మంచిదమ్మా, వచ్చి నీ మొక్కు పెట్టి తీర్చుకొని పో అని. ఇప్పుడు ఆమె కూడా స్తుతించిందిగా. చెప్పు, ఇప్పుడు నువ్వు స్తుతించేది ఏంది మరి? అర్థమైందా? అందుకే దావీదు అదే అంట, నేను ఎల్లప్పుడూ నిత్యము యెహోవాను అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో స్తుతించేవాడు, ఆరాధించేవాడే నిజమైన ఆరాధికుడు. ఇది ఎన్నవది? మూడవదా? 4వది. ఒక మాట చదివి ప్రార్థన చేసుకో. 35 వచ్చిన రండి. 35వ వచ్చిన అందరం కలిసి చదువుకున్నాం. ఆఖరి లైన్ ఈలాగున
యెహోవా మందిర సేవ క్రమముగా. కనుక నాలుగవది సర్వీస్, నాలుగవది అనగా సేవ. దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సేవ ఎట్లా జరిగింది? క్రమముగా జరిగింది. ప్రభుకు స్తోత్రం. ఇంతవరకు దేవుడు తన సేవను అంటే అర్థమైంది. క్రమంగా జరిగినంటే ఆదిలో జరిగినట్టుగా జరిగాడు. ఎట్లా? ఆదిలో జరిగినట్టుగా దేవుడి పరిచర్యను ఇంకా మంచిగా జరిగించి ఈ పరిచర్యను ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. దేవుడు పరిచర్యను ఇంకా వృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక. కాలము సమీపించుతుంది. అన్నిటి కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యము బాగానే. అన్నిటి అంతము కూడా ఏమవుతుంది? సమయం లేదు. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మూసుకొని వస్తున్నాయి ద్వారాలు. చేద్దాం. ఏం చేద్దాం? పరిచర్య చేద్దాం, సేవ చేద్దాం. చెప్పండి, ఏం చేద్దాం? సేవ అంటే పరిశుద్ధంగా జీవించటం కూడా సేవే, నీతిగా జీవించటం కూడా సేవ. లూకాసు వార్త 1:75 పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపని అంటాడు ఆఖరి లైన్లో. పరిశుద్ధంగా జీవించడం సేవ, నీతిగా జీవించడం సేవ. అన్న దేవాలయం విడువగా రాత్రి మొగలు ఉపవాస ప్రార్థనలు చేయించు దేవునికి సేవ చేయించుండేను. ప్రార్థన కూడా సేవ. చెప్పండి, ఏంటి? ప్రార్థన కూడా సేవ. మనకు కలిగింది అర్పించుట కూడా ఏంటది? అది కూడా సేవే. చేద్దాం, దేవుని సేవ చేద్దాం. దేవుని సేవ ఎట్లా జరిగింది? క్రమంగా జరగాలి. క్రమం జరగాలంటే చెప్పండి, క్రమంగా జరగాలంటే మలాకి 2:7-6 రాయబడింది. యాజకులు యెహోవా దూతలు, సేవకుడు, సంఘము, బాధ్యత కలిగిన వారు, విశ్వాసులు. క్రమం ఉంది దేవుని మందిరంలో. ఏముంది? ఏదైనా ఒక పని చేయడం ఒక క్రమం ఉంది. క్రమంగానే చేయాలి. ఎవరు పెట్టినట్టు వాళ్ళు చేస్తే సేవ అవుతుంది. ఒక పద్ధతిలో సేవ చేయాలి. దేవుని మంది పద్ధతి. డూ గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ మెథడ్ అంటాడు. దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలా. లేదు దేవుని పద్ధతిలో నేను చేయను అంటావా? దేవుని పద్ధతిలో చేయకుండా దావీదంతటోడే చెప్పండి ఆయన పద్ధతిలో చేసుకున్నాడు. వాళ్ళు ఏదో ఫిలిస్తీన్లు పంపించారు బండి మీదని, ఈయన కూడా బండి మీద తీసుకుపోదాం అనుకున్నాడు. ఏంటది? చేయగలిగాడా? దేవుని పద్ధతి, దేవుని సేవ దేవుని పద్ధతిలో జరిగితేనే జరిగింది. దేవుని పద్ధతిలో కాకుండా మన పద్ధతిలో చేయాలనుకుంటే దేవుని పనే ఏం చేయలేము, మనం చేయాలి. కనుక ఇంతవరకు దేవుడు తన పరిచయం ఇక్కడ ఉంచాడు. దీపస్తంభాన్ని దేవుడు ఉంచాడు. ఇంతవరకు సేవ జరిగించడానికి ప్రభు కృపించాడు. ఇక ముందున్న దినాల్లో కూడా దేవుడు ఈ స్థలంలో విరివిగా తన సేవ జరిగించునుగాక. దేవుడు ఆ విధంగా తన సేవకుడి తన ఆత్మచేత నింపి దేవుడు తనకిచ్చిన సంఘము, సహోదరులు, సహోదరులు, బాధ్యత కలిగిన వారు ముందున్న దినాల్లో బలముగా దేవుని యొక్క ఏం చేయాలా? సేవ చేయటకు ప్రభు కృప అనుగ్రహించునుగాక. ఈ వార్షికోత్సవం రోజున ఆ విధంగా మనము, సంఘము అందరం ప్రభువా ఈ ఇచ్చే అవకాశం మరొక సంవత్సరాన్ని పొడిగించి నేను సేవ బలంగా జరిగించడానికి మాకు కావాల్సిన కృప దయచేయి ప్రభు. ఆ విధంగా మనల్ని సిద్ధపరచునుగా. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి